మేడికొండూరులో వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న సౌమ్య కుటుంబ సభ్యులను హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. కొర్రపాడులో వరప్రసాద్ అనే వ్యక్తి వేధింపులు తాళలేక సౌమ్య 2 రోజుల క్రితం ఆత్మహత్య యత్నం చేసింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. జీజీహెచ్లో చికిత్స పొందుతూ సౌమ్య మృతి చెందింది. విషయం తెలుసుకున్న హోంమంత్రి సుచరిత సౌమ్య కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. బాధితురాలి కుటుంబాన్ని ఎల్లప్పుడూ అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు సహకరించారు. మాన్సూన్ గారికి వచ్చి పోస్ట్ మార్టం అయిపోయిన దాకా కూడా మేడం గారు ఉండి పాపం వాళ్ళ కుటుంబానికి బాగా ఆదుకున్నారు. మా సిఐ గారు అయితే నిజంగా దేవుళ్ళమ్మ. ఎందుకంటే చెప్పి ఆ వీడియో చూడంగానే ఇమ్మీడియట్ గా అక్కడికి పంపించి బాగా సహకరించారు.